అయితే పార్ట్ 2 చూద్దామండి. ఈ పాప 4th క్లాస్ చదువుతుంది. 4 రూల్డ్ బుక్లో చక్కగా ఇలా అయితే ప్రజెంట్ చేస్తుందండి. తర్వాత వచ్చేసి డబుల్ రూల్డ్లో ఇలా రాస్తుంది. అంటే 4 రూల్డ్, డబల్ రూల్డ్ అండ్ ప్లెయిన్ నోట్బుక్ అన్నీ నేర్పించానండి పిల్లలకు. ఎలా రాయాలి అనేది టెక్నిక్స్ అయితే నేను చెప్పాను అన్నమాట. ఇంతకు ముందైతే ఈ పాపకు అసలు వైట్ నోట్బుక్లో రాయడమే రాదు, అంటే 4th క్లాస్ కాబట్టి ఇలా రాస్తూ ఉంది. నాన్న ఇంకా నువ్వు సమ్మర్లో ఈ మోర్ ప్రాక్టీస్, ఓకేనా? ఈ పాప యొక్క రైటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మనతో షేర్ చేసుకుంటుంది. మై నేమ్ ఇస్ శ్రీధర్, స్టడీయింగ్ 4th క్లాస్. సోమలత మేడం లైన్ బై లైన్ చెప్పారు కాబట్టి నేను బాగా నేర్చుకున్నాను. ప్రాక్టీస్ చేయమన్నారు కాబట్టి ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం నేర్పించినందుకు. ఓకే నాన్న, వెల్కమ్. చాలా చక్కగా రాస్తూ ఉన్నావు, వెరీ గుడ్ నాన్న. ఇంకా వైట్ నోట్బుక్లో అయితే ఇంకా నీట్గా నేర్చుకో, ఓకే? ఓకే మ్యామ్. ఈ పాప వచ్చేసి 3rd క్లాస్ పాప అండి. ఇంతకు ముందైతే అస్సలు బాగుండేది కాదు ఈ పాపకి, చక్కగా రాస్తూ ఉంది. 3rd క్లాసు. ఇది వచ్చేసి డబుల్ రూల్ నోట్బుక్లో ఇలా ప్రిపేర్ అయింది. తర్వాత 4 రూల్డ్ నోట్బుక్లో అయితే ఈ విధంగా రాస్తూ ఉందన్నమాట ఈ పాప. తర్వాత వైట్ నోట్బుక్ వచ్చేసి ఈ విధంగా రాస్తూ ఉంది. 3rd క్లాస్ పాప ఈ విధంగా వైట్ నోట్బుక్లో రాయడం అనేది చాలా గ్రేట్, నిజం చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళకి లైన్స్ అనేటువంటివి అలా క్రాస్గా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. వెరీ గుడ్ నాన్న, బాగా రాసావు రైటింగు. నీ ఎక్స్పీరియన్స్ చెప్తావా మరి మా సబ్స్క్రైబర్స్కి? టెల్ మీ నాన్న, స్టాండప్. మై నేమ్ ఇస్ నఫీలా, ఐఎమ్ 3rd క్లాస్. ఈ అమ్మాయికి కొంచెం భయం అన్నమాట. చెప్పు, రైటింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎలా నేర్చుకున్నావు నువ్వు? ఇంట్రెస్ట్గా నేర్చుకున్నావా లేదా? ఫస్ట్లో అయితే నాకు రైటింగ్ అసలు రాదు, ఇప్పుడు బాగా రాస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ గుడ్ నాన్న, యూ సిట్ డౌన్. ఈ పాప 4th క్లాస్ అయితే చదువుతుందండి. డబుల్ రూల్డ్లో వచ్చేసి ఇలా ఉంది, 4 రూల్డ్లో వచ్చి ఈ విధంగా ఉంది పాప రైటింగు. అండ్ వైట్ నోట్బుక్లో వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. వెరీ గుడ్ నాన్న, చక్కగా రాస్తున్నావు. వాట్ ఈజ్ యువర్ నేమ్? కొంచెం చెప్పు నాన్న. మై నేమ్ ఈస్ సమీర్, ఐమ్ స్టడీయింగ్ 4th క్లాస్. మా సోమలత మేడంకి థ్యాంక్ యూ మ్యామ్. బాగా రైటింగ్ నేర్పిస్తారు, చేయనప్పుడున్నా చెప్పారు. అందుకు నేను సోమలత మ్యామ్కి థ్యాంక్స్ చెప్తున్నాను. పిల్లలు చేయి నొప్పి ఎందుకు అంటున్నారంటే అండి, ఫస్ట్ మనము బోర్డుకి ఇలా చెయ్యి పైకెత్తి రాయాలి కదా, అందువల్ల కొంచెం నాకు హ్యాండ్ పెయిన్ వచ్చేది. అయినప్పటికీ నా పిల్లలకి నేను ఎలా అయినా నేర్పించాలి, నాకు నొప్పి వస్తే వచ్చింది అనేటువంటి ఉద్దేశంతో అయితే నేను ప్రతి లెటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి టచ్ అవ్వాలి, ఎలా టచ్ చేయకూడదు అని అన్నీ కూడా నేను విపులంగా పిల్లలకైతే చెప్పేదాన్ని. అందువల్ల వాళ్ళు మా మ్యామ్కి హ్యాండ్ నొప్పి ఉన్నా కూడా చెప్పింది అంటూ ఉంటారన్నమాట. ఇదిగోండి తెలుగు రైటింగ్ కూడా చూశారు కదా, ఈ పాప చక్కగా రాసింది. అంటే తెలుగు రైటింగ్ కూడా అండి, ఎక్కడి నుంచి ఎక్కడికి రాయాలి, ఎలా రాయకూడదు, ఇవన్నీ కూడా నేను బిడ్డలకైతే నేర్పించేదాన్ని. వెరీ గుడ్ నాన్న. తర్వాత ఇంకొంతమంది ఉన్నాయి, ఎక్కువ లాంగ్ వీడియో అవుతుందని నేను పార్టులుగా అయితే చేస్తూ ఉన్నాను. ఈ పాప 4th అన్నా నువ్వు? 5th క్లాస్ ఈ పాప వచ్చేసి డబల్ రూల్డ్లో ఇలా రాస్తూ ఉందన్నమాట. తర్వాత 4 రూల్డ్లో ఈ విధంగా రాస్తుంది. వైట్ నోట్బుక్ కావాలో తీసుకురాలేదు, నేను అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఈ వీడియో తీస్తున్నానండి. ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి అందువల్ల కావాలి నోట్బుక్స్ తీసుకురాలేదు. నాన్న ఏంటి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి నాన్న? మ్యామ్ ఫస్ట్ అసలు నాకు రైటింగే రాదు మ్యామ్, సోమలత మేడం నేర్పించినందుకు థ్యాంక్స్ మ్యామ్. ఓకే, వెల్కమ్ నాన్న. ఇంకా బాగా నువ్వు మోర్ ప్రాక్టీస్ చేయాలి రేపు సమ్మర్లో, ఓకేనా? అందరికీ చెప్పేది అదే నేను. ఈ పాప 5th క్లాస్ చదువుతుంది. ఈ పాప వచ్చేసి 4 రూల్డ్లో అయితే ఇలా రాస్తూ ఉందండి. 4 రూల్డ్లో ఈ విధంగా రాస్తూ ఉంది. సూపర్ నాన్న. ఈ వై అనేది ఇలాగ రాయకూడదు, ఓకేనా? స్మాల్ వై రాయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది డబల్ రూల్డ్లో ఇలా రాస్తూ ఉందన్నమాట.
వెరీ గుడ్ నాన్న. వైట్ నోట్బుక్ అయితే తీసుకురాలేదా? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి నాన్న? మై నేమ్ ఇస్ కృష్ణ. ఐఎమ్ స్టడీయింగ్ 5th క్లాస్. నాకు ఫస్ట్లో రైటింగే రాదు, ఇప్పుడే ఇంప్రూవ్ అవుతున్నాను. మా సుమత మేడంకి థ్యాంక్స్. వెరీ గుడ్ నాన్న. ఓకే, యూ సిట్ డౌన్. థ్యాంక్ యూ. కాబట్టి మా పిల్లలందరినీ చూపించలేకపోయినా కొంతమంది అయినా చూపిస్తున్నాను. ఎందుకంటే పిల్లలందరూ కూడా అండి చక్కగా రైటింగ్ అంటే నేర్చుకున్నారు, ఇంకా నేర్చుకోవాలి. వచ్చు అని మాత్రము ఎప్పుడు అనుకోకూడదు. సమ్మర్లో మీరు సైలెంట్గా ఉన్నారంటే మాత్రం మళ్ళీ మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక 1 అవర్ కానీ మీకు ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని బట్టి మీరు ఖచ్చితంగా రాస్తూ ఉండాలి. ఓకేనా? తర్వాత నేను ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డలకైతే ఒకటే చెప్తున్నానండి, మనము చక్కగా ఎప్పుడైతే మనం ప్రజెంట్ చేయగలుగుతామో అప్పుడే మనకు మార్క్స్ అనేటువంటివి వస్తాయి. మీరు ఎంత బాగా చదివి చెప్పేసినా అక్కడ క్వశ్చన్ పేపర్ని చక్కగా చదివి దాని యొక్క ఆన్సర్ను మనము ప్రజెంట్ చేయలేకపోతే మార్కులు అయితే రావు. కాబట్టి హాలిడేస్లో కంపల్సరీ రైటింగ్ అసలు బాగా లేనటువంటి పిల్లలు ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. ఒకవేళ కామెంట్స్ నాకు ఎక్కువ వస్తే మాత్రము మ్యామ్ రైటింగ్ నేర్పించండి, రైటింగ్ టెక్నిక్స్ మాకు చెప్పండి అంటే మాత్రం కంపల్సరీ నేను బిడ్డల కోసము ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ కంపల్సరీ నేనైతే రైటింగ్ నేర్పించడానికైతే సిద్ధంగా ఉన్నానండి. ఎందుకంటే బిడ్డలు మనలాగా ఉండకూడదు. కాబట్టి బిడ్డలందరూ కూడా మంచి భవిష్యత్తు అందుకోవాలనేటువంటి ఒక మంచి మనస్సుతో అయితే నేనైతే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మీ అందరికీ నా ధన్యవాదాలండి.